నమస్కారం. సిక్కాల హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. రాష్ట్ర రాజకీయాలలో విశిష్ట నేతగా గుర్తింపు పొందిన నాయకులు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు రానున్న కాలంలో మరిన్ని పదవులు అందుకొని విజయ శిఖరాలు అధిరోహించాలని ఎమ్మెల్యే గుండు శంకర్ ఆకాంక్షించారు. రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పుట్టినరోజు వేడుకల వేళ శ్రీకాకుళం ఎమ్మెల్యే జనతా శుభాకాంక్షలు తెలిపారు. శ్రీకాకుళం నగరంలోని ఎన్టీఆర్ ఎంఎస్ స్కూల్ మైదానంలో మంత్రి అచ్చెన్నాయుడు పుట్టినరోజు వేడుకలను బుధవారం అంగరంగ వైభవంగా నిర్వాహకులు నిర్వహించారు. ముందుగా నగరంలోని పలు దేవాలయాల్లో, చర్చిలు, మసీదుల్లో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ అచ్చెన్నాయుడు 1996లో జరిగిన ఉప ఎన్నికల్లో హరిశ్చంద్రాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారని తెలిపారు. ఆయన 1999లో రెండోసారి, 2004లో మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచి నియోజకవర్గ పునర్విభజన తర్వాత టెక్ల నియోజకవర్గం నుండి 2014, 2019, 2024లో వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై 2014 నుండి 19 వరకు చంద్రబాబు మంత్రివర్గంలో కార్మిక శాఖ, క్రీడలు, యువజన శాఖ, వెనుకబడిన తరగతుల సంక్షేమం, జౌళి శాఖ మంత్రిగా పనిచేసి 2024 జూన్ 12 నుండి చంద్రబాబు మంత్రివర్గంలో వ్యవసాయ, పశుసంవర్ధక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారని వివరించారు. ఇచ్చిన మాటకు కట్టుబడే గొప్ప వ్యక్తిత్వం అచ్చెన్నాయుడు సొంతమని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏర్పడటంలో కీలక భూమిక పోషించి క్లిష్ట సమయంలో పార్టీ బాధ్యతలు రాష్ట్ర అధ్యక్షుడిగా నిర్వర్తించి చంద్రబాబు నాయుడు గారికి ఒక కుటుంబ సభ్యుడిలాగా, ఒక నమ్మకమైన వ్యక్తిగా, ఒక కుటుంబంగా కష్టకాలంలో అండగా ఉండి ఈరోజు పార్టీని నిలబెట్టి ప్రతి ఒక్క కార్యకర్తలు ఆత్మస్థైర్యం నింపి ఈరోజు మళ్ళీ మనం ప్రభుత్వం ఏర్పాటు కృషి చేసినటువంటి అచ్చెన్నాయుడు గారి జన్మదినం ఈరోజు మనం ఇక్కడ జరుపుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి వ్యక్తి మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలి. ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలి. మన రాష్ట్రాన్నితో పాటు మన జిల్లాని ప్రత్యేకించి అభివృద్ధి పదవులకు తీసుకెళ్లాలని నేను కోరుకుంటూ, ఏదైతే కీర్తిశేషులు శ్రీ కింజరాపు ఎర్రన్నాయుడు గారి ఆశయాలకు అనుగుణంగా వారి వారసత్వంగా శ్రీ కేంద్ర మంత్రి శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు కానీ, అలాగే అచ్చెన్నాయుడు గారు కానీ అదే పందాన్ని కొనసాగిస్తూ నిత్యం ప్రజలతో ఉంటూ ప్రజలతో మమేకమై వారి యొక్క అవసరాలను తీర్చుతూ, అలాగే మన రాష్ట్ర అభివృద్ధి కోసం, మన ప్రాంతం అభివృద్ధి కోసం, అలాగే మన పార్టీ అభివృద్ధి కోసం నిత్యం వారు కింజరాపు కుటుంబం అనేది ముందుకు నడుస్తుంది. తప్పకుండా వారికి ఎప్పుడూ మనం అండదండగా ఉంటాం. మన అభివృద్ధి, మన ప్రాంత అభివృద్ధిని చేసుకోవడానికి కోసం ఇంకా మనం అందరం పాటుపడదామని తెలియజేసుకుంటూ ఎన్టీఆర్ ఎంఎంఎస్ఎస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. పేద మహిళలకు చీరల పంపిణీతో పాటు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాండ్రంకి శంకర్, అందవరపు సంతోష్, అమ్మటి రాజ్యలక్ష్మి, ఇప్పిలి తిరుమలరావు, పిఎంజే బాబు, ఒంగటి రమణ, మాదార్పు వెంకటేష్, కవ్వాడి సుశీల, బాలామణి, విభూతి సూరిబాబు, చిట్టి నాగభూషణ్ రావు, శీల రమణయ్య, రెడ్డి గిరిజాశంకర్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో కెమికల్ ఇంజనీర్లకు విపరీతమైన డిమాండ్ ఉందని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ తెలిపారు. ఫార్మా రంగంలో జిల్లా వేగంగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. జిల్లా కలెక్టర్ల సదస్సులో ఆయన తన జిల్లా ప్రగతి గురించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. జిల్లాలో ఫార్మా సంస్థల నుంచి కెమికల్ ఇంజనీర్లకు డిమాండ్ ఎక్కువగా ఉందని తెలిపారు. పాలిటెక్నిక్ కళాశాలలో ఇప్పటికే కెమికల్ ఇంజనీరింగ్ లో డిప్లొమా కోర్సులు ప్రారంభించామన్నారు. తలసరి ఆదాయంలో శ్రీకాకుళం జిల్లాలో తలసరి ఆదాయం పెంచే దిశగా చర్యలు తీసుకుంటున్నామని, 2025-26 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో తలసరి ఆదాయం 1.85 లక్షలు సాధించాలని లక్ష్యం పెట్టుకున్నామని చెప్పారు. జిల్లాలో రైతులు కేవలం వరి పంట మాత్రమే ప్రధానంగా సాగు చేస్తున్నారని, ప్రత్యామ్నాయ పంటల సాగు దిశగా కూడా ప్రోత్సహించనున్నామని తెలిపారు. వ్యవసాయం, పరిశ్రమలు, సేవల రంగంలో శ్రీకాకుళం జిల్లాలో ప్రగతి సాధించడానికి ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకోబోతున్నట్లు తెలిపారు. జిల్లాలో అరసవెల్లి, శ్రీకూర్మం పర్యాటక, ఆధ్యాత్మిక క్షేత్రాలుగా ఉన్నాయని, పర్యాటక రంగ పరంగా జిల్లాను అభివృద్ధి చేయనున్నామని తెలిపారు. జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ఉపయోగించడంపై ప్రత్యేకంగా శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి 3 నెలలకు ఒకసారి 200 మంది ఉద్యోగులకు ఈ శిక్షణ అందించనున్నామని అన్నారు. రాష్ట్ర రాజకీయాలలో విశిష్ట నేతగా గుర్తింపు పొందిన నాయకులు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మరిన్ని పదవులు అందుకొని విజయ శిఖరాలు అధిరోహించాలని అభిమానులు ఆకాంక్షించారు. విజయవాడలో మంగళవారం అర్ధరాత్రి ఆయన జీవన సహచరి విజయమాధవితో కలిసి మంత్రి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆత్మీయులంతా ఆయనకు ఫోన్లో శుభాకాంక్షలు తెలిపి ఆనందం పంచుకున్నారు. ఏటా మాదిరిగా ఈ పండుగ కూడా తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని అచ్చెన్నాయుడు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
కింజరాపు కుటుంబాన్ని ఎప్పటి నుంచో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎంతగానో ప్రోత్సహించిన వైనం ఎప్పటికీ స్మరణీయమని అన్నారు. రాష్ట్ర ప్రజలకు మేలు చేసే విధంగా పనిచేయడం తనకెంతో ఆనందాలను ఇస్తున్నాయని చెప్పారు. అయితే శ్రీకాకుళం నుంచి విజయవాడ వరకు వివిధ దేవాలయాలలో ఆయన అభిమానులు ప్రత్యేక పూజలు చేయించారు. శ్రీకాకుళం నగరంలో జామియా మసీదులో ఆయన పుట్టినరోజు వేడుకలు జరిగాయి. కూటమి నేతల నేతృత్వాన ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో హుండీల ఆదాయాన్ని మంగళవారం లెక్కించారు. ఆలయ ప్రాంగణంలోని అనివెట్టి మండపంలో ఆలయ ఈవో వై భద్రాజీ, ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ, అనువంశిక ధర్మకర్త జోగి సన్యాసరావు పర్యవేక్షణలో లెక్కింపు సాగింది. ఆలయంలో ఉన్న 14 హుండీలకు గాను 9 హుండీలను మాత్రమే లెక్కించారు. మిగిలిన 6 హుండీలను గురువారం తెరవనున్నారు. తెరిచిన హుండీల ఆదాయం 61,93,916 రూపాయలు కాగా 28 గ్రాముల బంగారం, 2.400 కిలోల వెండి, విదేశీ కరెన్సీ లభించినట్లు ఆలయ ఈవో వై భద్రాజీ తెలిపారు. చిన్నారులను తప్పుదోవ పట్టించి మంచిగా నటిస్తూ శ్రేయభిలాషులుగా, బంధువులుగా, పరిచయస్తులుగా, సన్నిహితులుగా ఉంటూ దుర్మార్గానికి, చెడు చేష్టలకు దారితీస్తున్నారని 1వ అదనపు జిల్లా సెషన్స్ న్యాయమూర్తి పి భాస్కర్ రావు తెలిపారు. స్థానిక శాంతినగర్ కాలనీ 4వ లైన్లో గల ట్రైబల్ హాస్టల్లో పిల్లలపై లైంగిక వేధింపుల చట్టంపై న్యాయ అవగాహన సదస్సులు నిర్వహించారు. ప్రస్తుత సమాజంలో పిల్లల పట్ల అనేక నేరాలు జరుగుతున్నాయని, కొందరు అశ్లీల ప్రయోజనాల కోసం పిల్లలను ఉపయోగించడం, పిల్లలకు అశ్లీల దృశ్యాలను చూపడం వంటివి చేసి వారిని లోబరుచుకొని సెక్స్కి బానిసలుగా చేస్తున్నారని, వీటి వలన వారు సాధించాల్సిన ఉన్నత శిఖరాలను కోల్పోతున్నారని తెలిపారు. పిల్లలకు సంబంధించిన అశ్లీల చిత్రాలను చూసినా, దగ్గర ఉంచుకున్నా, ఇంకొకరికి షేర్ చేసినా ఫోక్సో చట్టం కింద వస్తుందని తెలిపారు. ఇటువంటి వారికి కఠిన శిక్షలు ఉన్నాయని, వీటి జోలికి వెళ్లకుండా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో న్యాయవాది జి ఇందిరాప్రసాద్, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఏ రాజారావు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఈరోజు మన సబ్జెక్ట్ ఏంటంటే ఫోక్సో యాక్ట్. ఇది ఎందుకు వచ్చింది? 2012లో సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఈ యాక్ట్ని తీసుకొచ్చారు. ఇది చాలా స్టింజెంట్ ప్రావిజన్స్ అనేది ఈ యాక్ట్లో పొందుపరిచారు. ఎందుకంటే ఒక చట్టం ఎందుకు చేస్తుందంటే ప్రజల్ని మనం రక్షించుకోవడానికే ఈ చట్టాలు అనేది వస్తుంటాయి. ఎందుకంటే చైల్డ్ ఈజ్ ఏ అసెట్ టు ది నేషన్. మిమ్మల్ని మేము కాపాడుకుంటేనే రేపు భవిష్యత్తుకు మీరంతా పునాదులు అవుతారు. మిమ్మల్ని మేము కాపాడుకోవాలి. ఎందుకంటే ఈరోజు తెలిసి తెలియనటువంటి తప్పు మీరు చేస్తే రేపు భవిష్యత్తులో ఏదైనా పొరపాటు చేస్తే మరలా సేవ్ చేయడం అనేది కష్టం. ఎందుకంటే ఈ చట్టం అనేది ప్రావిజన్స్లో ఏమున్నదంటే చైల్డ్ అంటే 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళంతా చైల్డ్ కింద వస్తారు. మేజర్ అంటే 18 సంవత్సరాలు పైబడి ఉన్నటువంటి వాళ్ళు మేజర్స్ అవుతారు. 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి చైల్డ్ అంటే ఆడపిల్ల కావచ్చు, మగపిల్లడు కావచ్చు, ఏదైనా ఈ చట్ట పరిధిలోకి వస్తారు. ఇందులో ఉన్నటువంటి విక్టిమ్ అనేది ఎవరు? ఆడపిల్లైనా అవ్వచ్చు, మగపిల్లవాడైనా అవ్వచ్చు. ఈ చట్టం పైన ఎవరైనా నేరం చేస్తే వాళ్ళు దానిలో ముద్దాయిగా అవుతారు. ఎందుకు అవుతారు అంటే సెక్సువల్ అబ్యూస్, ఏదైనా ఫిజికల్ కాంటాక్టే కాకుండా ఏదైనా సరే ఇటువంటి ఇలాగ గెస్చర్స్ కానీ, లేకపోతే ఏమైనా సరే తప్పుడు మాట్లాడడం కానీ, లేకపోతే ఏదైనా అసాల్ట్ చేయడం కానీ, లేకపోతే ఫోనోగ్రఫీ ఒక ఆడపిల్ల తాలూకా ఉన్నటువంటి ఒక ఎగ్జిబిట్ చేయడం, వాళ్ళ పార్ట్స్ ఎగ్జిబిట్ చేసి బిజినెస్ పరంగా ఉపయోగించుకోవడం కానీ, ఏదైనా సరే అట్లాంటి పరిధిలోకి తీసుకొచ్చేటట్టయితే ఇది చట్ట పరిధిలోకి వస్తుంది. ఇప్పుడే మా పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు చెప్పారు, ఈ చట్టంలో కఠినమైన శిక్ష ఉంది. ఎంత? సెక్షన్ 5లోకి వెళ్ళిపోతుంది. 20 సంవత్సరాల దాకా ఉంది. అగ్రవేటెడ్ పెనిట్రేటివ్ సెక్సువల్ ఇంటర్కోర్స్ అని 20 సంవత్సరాలు, ఇంకా లైఫ్ కూడా వేయచ్చు. కోర్టు అంటే ఎవిడెన్స్ ఉండేటట్టయితే త్రూఅవుట్ లైఫ్ అంటే ఏంటి? వాడు యాక్చువల్గా నేచురల్ లైఫ్, రిమైనింగ్ నేచురల్ లైఫ్ ఎంతైతే ఉంటే అంత త్రూఅవుట్ లైఫ్ కూడా ఇవ్వచ్చు అని చెప్పి ఆ చట్టంలో పొందుపరిచారు. మన్యం జిల్లా పార్వతీపురంలో జరిగిన మిస్టర్ ఆంధ్ర బాడీ బిల్డింగ్ పోటీలలో శ్రీకాకుళం జిల్లా చల్లపేట గ్రామానికి చెందిన ఎస్ వైకుంఠరావు 60 కేజీల కేటగిరీలో 4వ స్థానం దక్కించుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ పార్టీ కార్యాలయంలో ప్రతిభ కనబరిచిన బాడీ బిల్డర్ని ప్రత్యేకంగా అభినందించి గెలుపోటములు సహజమని, ఈరోజు శ్రీకాకుళం నుండి పాల్గొని కీర్తి అందించడం గొప్ప విషయమని వెన్నుతట్టి ప్రోత్సహించారు. ఈసారి జరిగే పోటీలలో ప్రథమ స్థానం ఖాయమని, ఆ రోజు మళ్ళీ కలిసి అందరితో ఆనందంగా విజయోత్సవాన్ని పంచుకుందామని అన్నారు. ఈ అభినందన కార్యక్రమంలో స్టార్ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ కార్యదర్శి వి విజయ్ కుమార్, అధ్యక్షులు బి ప్రసాద్, టీడీపీ అధికార కార్యకర్త ప్రతినిధులు బృందం పాల్గొన్నారు.
నియోజకవర్గంలో ప్రజలు వారి సమస్యలను నేరుగా తమ దృష్టికి తేవాలని, సమస్య పరిష్కరించే విధంగా చర్యలు చేపడతామని శ్రీకాకుళం శాసనసభ్యులు గుండిశంకర్ అన్నారు. బుధవారం తన క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. శ్రీకాకుళం పట్టణంలోని ప్రజలు నేరుగా వచ్చి తమ సమస్యలను విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల సమస్యలు తమ దృష్టికి తీసుకువస్తే సంబంధిత అధికారులు సంప్రదించి సమస్యను పరిష్కరించే దిశగా ప్రయత్నాలు చేస్తామని, ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. కూటమి ప్రభుత్వంలో ప్రజా సమస్యలకే పెద్దపీట వేస్తున్నామని, ఎవరికి ఏ సమస్య వచ్చినా నిరభ్యంతరంగా వారి సమస్యలను తెలపవచ్చని, తక్షణమే చర్యలకు ఆదేశాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని, సమస్యల పరిష్కారం వెంటనే జరుగుతుందని తెలిపారు. అరసపల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో ఆక్టోపస్ కమాండ్లో మాక్ డ్రిల్ నిర్వహించారు. సాధారణంగా ఆలయంలో స్వామివారి దర్శనం నిమిత్తం భక్తులు ప్రముఖులు విచ్చేసిన సందర్భంలో అనుకోకుండా అత్యవసర పరిస్థితుల్లోనూ ఉగ్రవాదులు దాడులు ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగినప్పుడు భక్తులు ప్రముఖులు ప్రజలు ఏ విధంగా ప్రతిస్పందించాలనే విషయంపై వారిని రక్షించే చర్యలో భాగంగా స్పష్టమైన అవగాహన కోసం ముఖ్యమైన ఆలయాల్లో ఈ మాక్ డ్రిల్ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవస్థానంలో మంగళవారం ఎలైట్ కమాండో ఫోర్స్ ఆర్గనైజేషన్ ఫర్ కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్స్ కౌంటర్ టెర్రరిస్ట్ సేఫ్టీ మాక్ డ్రిల్ నిర్వహించింది. సాధారణంగా ప్రజలకు ఆలయం మూసివేయబడిన తర్వాత రాత్రి సమయంలో ఆలయ పోలీస్ ఫైర్ అధికారులు సిబ్బంది సమన్వయంతో కౌంటర్ టెర్రరిస్ట్ మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ మాక్ డ్రిల్ లక్ష్యం ఆలయంలో ఏదైనా ఉగ్రవాద దాడి లాంటి దాడి లేదా అవాంఛనీయ సంఘటనలపై ప్రతిదాడిని నిర్వహించడం, భక్తులను మరియు ఆలయ మౌలిక సదుపాయాలను రక్షించడం ఈ మాక్ డ్రిల్ నిర్వహించడం లక్ష్యం. ముందుగా దీనిపై సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. ఆక్టోపస్ అదనపు ఎస్పీ రాజారెడ్డి ఆధ్వర్యంలో ఆక్టోపస్ స్వాట్ సిబ్బంది సుమారు 40 మంది పాల్గొన్నారు. ఆలయ పోలీస్ అధికారులు ఈ మాక్ డ్రిల్ను పర్యవేక్షించారు. ఆలయంలో భద్రతా చర్యలను పెంచడానికి అత్యవసర సమయంలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆక్టోపస్ వారు సూచనలు చేశారు. ఈ మాక్ డ్రిల్ కార్యక్రమంలో డిఎస్పీలు మధుసూదన్ రావు, జగ్గునాయుడు, శ్రీకాకుళం రూరల్ ఎస్బీ ఇన్స్పెక్టర్లు పైడిపు నాయుడు, ఎమ్మాన్యుయల్ రాజు, వరప్రసాద్ సిబ్బంది పాల్గొన్నారు. వాణిజ్య బ్యాంకులకు ధీటుగా శ్రీకాకుళం జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ పనిచేస్తుందని శ్రీకాకుళం జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ముఖ్య కార్యనిర్వహణాధికారి దత్తి సత్యనారాయణ తెలిపారు. బుధవారం శ్రీకాకుళంలో మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఉన్న సహకార బ్యాంకులు అన్ని 100% కంప్యూటీకరణ పూర్తి చేసుకుంటున్నాయని, ఈ నెలాఖరు నాటికి శ్రీకాకుళం జిల్లాలో ఉన్న 42 ప్రాథమిక వ్యవసాయ శాఖ పరపతి సంఘాలన్నీ కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కంప్యూటరీకరణ చేశామని, దీనివల్ల అవినీతికి ఆస్కారం లేకుండా పారదర్శక సేవలు అందించేందుకు అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. ప్రస్తుత రబీ సీజన్లో శ్రీకాకుళం జిల్లాలో 650 కోట్ల రూపాయలు పంట రుణాలు అందించేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. అన్ని రకాల రుణాలు కేంద్ర సహకార బ్యాంకు ద్వారా మంజూరు చేస్తున్నామని, వ్యవసాయ రంగానికి ధీటుగా వ్యవసాయేతర రంగాలకు కూడా రుణాలు ఇస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో ఒక మోడల్ బ్యాంక్గా కేంద్ర సహకార బ్యాంక్ తయారు చేయడం తమ ప్రథమ కర్తవ్యమని అన్నారు. అంతకన్నా ముందు రాష్ట్ర సహకార మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు జన్మదిన వేడుకలు కేంద్ర సహకార బ్యాంక్ సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ జనరల్ మేనేజర్ వరప్రసాద్ అధికారులు పాల్గొన్నారు. మెప్మా సంస్థ వరల్డ్ రికార్డ్ సాధించుకోవడం అభినందనీయమని ఎమ్మెల్యే గుండిశంకర్ కొనియాడారు. ఈ సందర్భంగా సాధించిన 3 అవార్డులను ఎమ్మెల్యే చేతుల మీదుగా వారికి అందజేశారు. ఒకటి గిన్నిస్ బుక్ ఆఫ్ ద వరల్డ్ లోను 20,000 మందికి ఈ కామర్స్ ద్వారా ఆన్లైన్ వ్యాపారం చేసినందుకు మరో రికార్డు అందుకున్నారు. మెప్మా సంస్థ అవార్డులు సాధించుకోవడం ఆనందంగా ఉందన్నారు. జీడి పిక్కలకు మద్దతు ధర లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా కూటమి ప్రభుత్వం మద్దతు ధర కల్పిస్తుందని ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. కాశీబొగ్గులోని ఒక కళ్యాణ మండపంలో ఉద్యాన శాఖ ఆధ్వర్యాన జీడి కొబ్బరి పంటలపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడు సహకారంతో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని కలిసి జీడి కొబ్బరి రైతులకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. పలాసలో జీడి, సోంపేటలో కొబ్బరి బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు. జీడి పరిశోధనా కేంద్రం ఏర్పాటు కృషి చేస్తారని హామీ ఇచ్చారు. అధికారులు ఇచ్చిన శిక్షణతో సాంకేతిక పరిజ్ఞానం జోడించి పంటలపై మెలకువలు నేర్చుకోవాలని రైతులకు సూచించారు. జీడి కొబ్బరి రైతులను ఆదుకునే బాధ్యతను తాను తీసుకుంటున్నానని అన్నారు. జీడి పంటలపై అవగాహన కల్పించేందుకు ఉద్యానవన శాఖ అధికారులు పలాస, వజ్రపకొత్తూరు మండలాల్లో
మరో 2 రోజులు పర్యటించి పంటలపై తగు సూచనలు ఇవ్వనున్నారని తెలిపారు. సదస్సులో జిల్లా ఉద్యాన శాఖ అధికారి ఆర్వీవి ప్రసాద్, పలాస పీసీఎంఏ అధ్యక్ష కార్యదర్శులు ఎం శ్రీనివాసరావు, టంకాల రవిశంకర్ గుప్తా, వ్యవసాయ శాస్త్రవేత్తలు కె ఉమామహేశ్వరరావు, జి సావిత్రి తదితరులు పాల్గొన్నారు. అపరిశుభ్రంగా ఉన్న ఆహారాన్ని విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని ఫుడ్ కంట్రోల్ అధికారి కె వెంకటరత్నం వ్యాపారులకు హెచ్చరించారు. ఇలిసిపురం మెయిన్ రోడ్ల గల హోటల్ అయ్యప్ప ఫుడ్ ఎక్స్ప్రెస్ ను గురువారం సందర్శించారు. చికెన్, నాన్ వెజ్, వెజిటేరియన్స్ లో రంగులు కలిపిన చైనా సాల్ట్ వినియోగించిన అపరిశుభ్ర ప్రదేశంలో ఆహార పదార్థాలు ప్రజలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నాణ్యమైన ఆహారాన్ని విక్రయించాలన్నారు. పండ్ల రసాలలో అపరిశుభ్రంగా ఉన్న ఐస్ ను వినియోగించరాదన్నారు. ఐస్ కలిపే పండ్ల రసాలను ప్రజలు సేవించకూడదని కోరారు. ఈ సందర్శనలో అసిస్టెంట్ ఫుడ్ కంట్రోల్ అధికారి కె లక్ష్మి ఉన్నారు. జిల్లాలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి కోసం మేధో సంపత్తి హక్కులపై అవగాహన కార్యక్రమం ఈ నెల 27వ తేదీ ఉదయం 10 గంటల నుంచి హెచ్ఆర్ల అంబేద్కర్ యూనివర్సిటీలో నిర్వహించనున్నట్లు పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ జిఎం శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రపంచ బ్యాంక్ సహాయంతో ర్యాంప్ పథకం కింద ఏపీ ఎంఎస్ఎంఈ స్పాన్సర్ చేసిన ఈ కార్యక్రమాన్ని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంఎస్ఎంఈ జిల్లా పరిశ్రమల కేంద్రం సహకారంతో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ఎంఎస్ఎంఈలకు మేధో సంపత్తి హక్కుల ప్రాముఖ్యతను వివరించడం, పేటెంట్లు, ట్రేడ్ మార్కులు, కాపీరైట్లు, డిజైన్ల గురించి అవగాహన కల్పించడం, ఐపీఆర్ను ఎలా పొందాలి, నిర్వహించాలి అనే దానిపై మార్గదర్శకత్వం అందించడం, ఐపీఆర్ ద్వారా వ్యాపారాలను ఎలా రక్షించుకోవాలి, వృద్ధి చేసుకోవాలి అనే దానిపై అవగాహన కల్పించడం లక్ష్యంగా పెట్టుకుందని ఆయన తెలిపారు. రాజాం నగర పంచాయతీ పరిధిలోని 17వ వార్డులో సీసీ రోడ్డులు, కాలువలు నిర్మించాలని స్థానిక ఎమ్మెల్యే మురళీమోహన్ కు స్థానికులు పింక గౌరీశ్వరరావు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్లో ఎమ్మెల్యేను కలిసిన గౌరీశ్వరరావు వినతి పత్రాన్ని అందజేస్తూ స్థానికంగా ఉన్న సమస్యలను వివరించారు. ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించినట్లు గౌరీశ్వరరావు తెలిపారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన 117 జీవోను రద్దు చేస్తూ ప్రస్తుత ప్రభుత్వం విద్యా వ్యవస్థలోని బలోపేతం చేసేందుకు 4 విధాలుగా విద్యా విధానాన్ని అమలు చేస్తుందని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ తెలిపారు. శ్రీకాకుళం మండలంలోని ఎండిఓ ఆఫీస్ లో పాఠశాల మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్లు, ప్రధాన ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యా విధానం 4 విధాలుగా ఫౌండేషన్ కోర్స్, బేసిక్ ప్రైమరీ, మోడల్ ప్రైమరీ, హై స్కూల్ విద్యా విధానం ద్వారా విద్యా బోధన నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారని, ఈ తరహా విద్యా విధానం వల్ల మంచి ఫలితాలు వస్తాయన్నారు. పాఠశాలలో విద్యా బోధన, విద్యా విధానంలో మార్పు ఈ 4 విధాలుగా జరుగుతాయని, ఇది విద్యా విధానంలో మార్పులు తీసుకొస్తుందని తెలిపారు. 117 జీవో ద్వారా విద్యా విధానంలో ఎంతో నష్టం జరిగిందని, అందువల్ల దాన్ని ప్రభుత్వం రద్దు చేసిందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ఉప విద్యాశాఖ అధికారి, రెవెన్యూ డివిజనల్ అధికారి, మండల పరిషత్ అభివృద్ధి అధికారి, మండల విద్యాశాఖ అధికారి పాల్గొన్నారు. అర్హులైన వీఆర్ఏలకు వీఆర్ఓ అటెండర్ ప్రమోషన్లు వెంటనే ఇవ్వాలని సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు, గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు టి త్రినాథరావు, కె రమణమూర్తిలు డిమాండ్ చేశారు. వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేయాలని, నైట్ డ్యూటీలు రద్దు చేయాలని, వీఆర్ఏ అటెండర్, వాచ్మెన్, రికార్డ్ అసిస్టెంట్, డ్రైవర్ ప్రమోషన్లు ఇవ్వాలని, నామినీలను వీఆర్ఏలుగా గుర్తించాలని కోరుతూ ఏప్రిల్ 5న విజయవాడ ఎంబీ విజ్ఞాన కేంద్రంలో నిర్వహించనున్న వీఆర్ఏ రాష్ట్ర సదస్సు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ప్రమోషన్లు ఇవ్వాలని కోరుతూ బుధవారం శ్రీకాకుళం కలెక్టర్ ఆఫీస్లో జాయింట్ కలెక్టర్కి వీఆర్ఏ సంఘం ప్రతినిధులు వినతి పత్రం అందజేశారు. అనంతరం శ్రీకాకుళం సిఐటియు కార్యాలయంలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం జిల్లా కమిటీ సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్రంలో వీఆర్ఏలకు తెలంగాణలో అమలవుతున్న విధంగా పే స్కేల్ జీతాలు చెల్లించాలని, రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న వీఆర్ఓ, అటెండర్, వాచ్మెన్, రికార్డ్ అసిస్టెంట్, డ్రైవర్ తదితర పోస్టులు అర్హులైన వీఆర్ఏలతో భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. నామినీలను వీఆర్ఏలుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వీఆర్ఏల సమస్యలు పరిష్కరిస్తుందని, వీఆర్ఏలందరూ 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారని అన్నారు. సమావేశంలో ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం జిల్లా నాయకులు ఎస్ సీతప్పుడు, డి అప్పారావు, కె పురుషోత్తం, బి రామలమ్మ, మీనాక్షి, రాజారావు, లోకనాథం, శంకర్, బొమ్మాలి, వెంకటరమణమూర్తి, రామ్మూర్తి, లక్ష్మణరావు, ముకుంద తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్య రంగంలో నైపుణ్యాలు, ఉద్యోగ అవకాశాలపై రాఘోల్లోని జెమ్స్ హాస్పిటల్లో ఏప్రిల్ 3వ తేదీన అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు బొల్లినేని మెడ్ స్కిల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సిహెచ్ నాగేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా కిమ్స్ గ్రూప్ చైర్మన్ అండ్ ఎండి డాక్టర్ బొల్లినేని భాస్కర్ రావు విచ్చేస్తారన్నారు. డిగ్రీ చదివిన విద్యార్థులకు వైద్య, ఆరోగ్య రంగంలో విస్తృత ఉద్యోగాల అవకాశాలపై ఈ సదస్సులో వివరిస్తారన్నారు. ఆసక్తి గల విద్యార్థులు గూగుల్ లింక్ లో తమ పేర్లు ఏప్రిల్ 2వ తేదీలోగా నమోదు చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాలకు 7680
949722 సెల్ నంబర్లకు సంప్రదించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం ఆయుష్ మంత్రిత్వ శాఖ ద్వారా ప్రధానమంత్రి యోగా అవార్డ్స్ 2025 కోసం ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ అవార్డులను జాతీయ అంతర్జాతీయ స్థాయిలో యోగా అభివృద్ధి యోగా ప్రచారంకు అత్యుత్తమ సహకారం అందించిన వారు, యోగా అభివృద్ధికి విశేష కృషి చేసిన అద్భుతమైన ట్రాక్ రికార్డ్ కలిగిన వ్యక్తులు, సంస్థలకు ప్రాధాన్యం చేయనున్నారు. ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవడానికి ఈ నెల 31వ తేదీ గడువు అని అధికారులు పేర్కొన్నారు. బిల్వ ఫలంతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఇలాంటి పండ్లు శరీరానికి చల్లగా ఉంచడమే కాకుండా కడుపు సంబంధ సమస్యలను నయం చేస్తుంది. కాబట్టి ఈ గట్టి పండు మృదువైన పసుపు తొక్కలో దాగి ఉన్న ఆరోగ్య రహస్యం ఏమిటో తెలుసుకుందాం. మారేడు పండులో అనేక విటమిన్లు, ఖనిజాలు, వివిధ ఔషధ గుణాలు ఉన్నాయి. ఫైబర్ పుష్కలంగా ఈ బిల్వ పండులో నీరు, కొవ్వులు, ప్రోటీన్లు, శక్తి, కార్బోహైడ్రేట్లు, ఐరన్, ఫాస్ఫరస్, కాల్షియం, పొటాషియం, విటమిన్లు ఏ, బి, సి, రిబోఫ్లేవిన్ కూడా ఉన్నాయి. బిల్వ పండులో ఆరోగ్యానికి మేలు చేసే అనేక పోషకాలు ఉన్నాయి. ఇది శీతలీకరణ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఆంగ్లంలో వుడ్ యాపిల్ అంటారు. ఇది గుండె, మెదడుకు టానిక్గా పనిచేస్తుంది. మలబద్ధకం, విరోచనాలు, ఇతర కడుపు సమస్యలను నయం చేయడానికి ఈ పండును సంవత్సరాలుగా తింటారు. బిల్వ ఫ్రూట్ చల్లదనాన్ని అలాగే భేదిస్తుంది. సగం పండిన లేదా పూర్తిగా పండిన ఈ పండు తినడం జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఈ ఫ్రూట్ కడుపును బలపరుస్తుంది. దవి విధులను నిర్వహించే సామర్థ్యాన్ని పెంచుతుంది. పొట్టలో అల్సర్తో బాధపడుతున్నప్పుడు బిల్వ పండు తినడం మేలు చేస్తుంది. బిల్వ పండులో టానిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది కలరా సమయంలో తింటే ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ పండు కలరా చికిత్సకు ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది. దీని బెరడులో దాదాపు 20% టానిన్, 9% గార్లో ఉంటుంది. ఇది కలరాతో ప్రభావవంతంగా ఉంటుంది. బిల్వ పండు తినడం లేదా దానితో తయారు చేసిన సిరప్ తాగడం వల్ల లిపిడ్ ప్రొఫైల్, ట్రైగ్లిజరైడ్లను నియంత్రించడంలో సహాయపడుతుంది. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. అధిక కొలెస్ట్రాల్ గురించి ఫిర్యాదు చేసే వ్యక్తులు బెల్ ఫ్రూట్ తీసుకోవాలి. ఏది ఏమైనప్పటికీ వైద్యుల సూచనలతో వాడడం వలన మరింత ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయన్న విషయాన్ని వీక్షకులు గమనించాలి. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. మీరు అద్దములో మీ ముఖం చూస్తే ఋషులు హృదయంలో పరమాత్మను అంతర్గతంగా చూస్తారు. చేతులతో చేసిన వారు చరిత్రలోనే మిగులుతారు. బుద్ధితో తపించేవారు సమాజంలో మసలుతారు. హృదయంలో నింపినవారు లోకంలో నిండుతారు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. మీ మాటే మా బాట.